ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని, ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించే ముందు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. లేకపోతే తగిన రాజకీయ సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిల్ల వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన శైలు గారు మతి భ్రమించి మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. మీకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వే అధికార దాహం కోసం పార్టీలు మారి ఈరోజు వైసీపీనే విమర్శించిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి నువ్వు వైసీపీలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు మాట్లాడడం నియోజకవర్గంలో చాలా హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మినిస్టరు, 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన నువ్వు, డిపాజిట్ కూడా లేని నువ్వు మా అధినేత గురించి మాట్లాడే అర్హత ఉందా శైలజానాథ్ అని చెప్పేసి అని ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. గత నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా అయితే జనసేన పార్టీని మీద రాలేద్దామని చూస్తున్నారు, అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఏ రకంగా అయితే రాజకీయాన్ని వాళ్ళు దుర్మార్గంగా రాళ్ళేస్తున్నారో జనసేన పార్టీ పైన మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా మొన్న అయితే కాపు నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ, పేర్ని నాని గారు అయితేనే కానీ, అమ్మటి రాంబాబు గారు అయితేనే కానీ, వీళ్ళందరూ కూడా ఏ రకంగా జనసేన పార్టీని కిందికి లాగుదామని చూస్తున్నారో మనం అందరం చూసిన విషయం. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య వైసీపీలో తీర్థం తీసుకున్న సాకే శైలజనాథ్ గారు ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతూ ఎవరు ఆయన్ని పట్టించుకోవడం లేదనే విధంగా ఉంటుంటే, ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఏదో పట్టించుకుంటారు, 4 సార్లు ఏమో చూస్తారేమో అని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది విమర్శలు